బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని జనగడ్డల మహేందర్. నేను ఉంగరం గుర్తు కొట్టి ప్రజల అందరి మధ్యలోకి వస్తున్నా. మంచి అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు మీద వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అఖండ విజయంతో అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు పైన వేయవలసిందిగా కోరుతున్నాను. సర్పంచ్గా గెలిస్తే పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 21 రోజున 5,000 పాదాలు కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి చనిపోయిన రోజు అంత్యక్రియలకు 5,000 పాదాలు ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, షూస్ కానీ అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల దృష్టి 3 నెలలకు ఒకసారి ప్రజల కోసం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. సిసి వాడిన సిసి కెమెరాలు, డ్రైనేజ్ సమస్యలు ఏదున్నా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ప్రతి వర్క్ కానీ అభివృద్ధి పనుల కోసమని పనిచేయడం జరుగుతుంది. మహేందర్ ఉంగరం గుర్తు మీద ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి అఖండ విజయంతో ఆశీర్వదించాలని కోరుతున్నాను. నేను మీ లోకల్ మధ్యలోనే ఉండి ఇక్కడనే ఉండి సమస్యలను అందరి సమస్యలను పరిష్కారం చేస్తానని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు నమస్కారం. మన అభ్యర్థి జొన్నగడ్డల మహేందర్, గుర్తు ఉంగరం గుర్తు. తాను సేవ చేయడానికి హైదరాబాద్ నుంచి కొండాపురం రావడం జరిగింది అని ఒక దుష్ప్రచారం అని అంటారు. దుష్ప్రచారంగానే మిగిలిపోతుంది. ఆయన ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగిన వ్యక్తి కాబట్టి ఈ గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వచ్చిన మహేందర్కు గ్రామ ప్రజలు ఆశీర్వదించి తన అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి గెలిపించగాలని నా యొక్క విన్నపం. వేరే కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. గతంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ద్వారా ముందుకు వస్తున్న మహేందర్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటేయగాలని నా యొక్క విన్నపం. ప్రజలందరికీ నమస్కారం. మన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన జొన్నగడ్డల మహేందర్ గారు. జొన్నగడ్డల మహేందర్ గారి ఉంగరం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాము. మన మహేందర్ గారి గురించి మన గ్రామ ప్రజలందరికీ తెలుసు. పదవి ఉన్నా లేకున్నా ఇంతకుముందు మన ఊరిలో ఏదైనా ఆపద జరిగినా లేకుంటే ఎవరికైనా కష్టం వచ్చినా ఏ కష్టంలో కూడా ముందున్నటువంటి వ్యక్తి మన జొన్నగడ్డల మహేందర్. మన జొన్నగడ్డల మహేందర్ గారిని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే గెలిచిన తర్వాత ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు అని దుష్ప్రచారం చేసి రాజకీయంగా తనని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏది నమ్మకండి ఓటర్ మహాశైలారా. ఖచ్చితంగా మన మధ్యలోనే ఉంటాడు. మన మధ్యలోనే ఉండి మనకు సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాడని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉంగరం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేయండి. ఒకసారి మన మహేందర్ గారు తను పెట్టినటువంటి మేనిఫెస్టో ఒకసారి చదవండి. మన మహేందర్ గారు సొంత ఆలోచనతోని మన ఊరిలో పుట్టిన ప్రతి బిడ్డకు పుట్టిన తర్వాత 21 రోజున 5,016 రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. అదేవిధంగా ప్రతి వ్యక్తి మన గ్రామంలో ఎవరైనా చనిపోతే వారికి కూడా అంత్యక్రియలకు అదే రోజున 5,116 రూపాయలు కానుకగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ప్రభుత్వ బళ్ళకు వెళ్ళినటువంటి నిరుపేద విద్యార్థులకు అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, పెన్సిల్స్, పెన్నులు వారికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం తన సొంత ఖర్చులతో ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి వార్డులో శాంతి భద్రతల దృష్ట్యా ప్రతి వార్డుకు ఈ వార్డు ఆ వార్డు అనే సమస్య లేకుండా మనం విలేజ్లో ఉన్నటువంటి ప్రతి 10 వార్డులలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఊరిలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రతి 3 నెలలకు ఒక్కసారి హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. కావున మీరందరూ ఒక్కసారి మహేంద్ర గారి ఉంగరం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాం.